హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే బైకర్ మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఆ మూవీ రిలీజ్ అయ్యి చాలా డేస్ అయింది, అరౌండ్ 1 వీక్ ఏమైంది అనుకుంటాను. కానీ మనం అయితే ఇప్పుడే చూసాం అనమాట. ఏదైతే ఫైనల్ గా మూవీ అయితే చూసేసాము. మూవీ చూసాక నాకు ఎలా అనిపించిందంటే, మూవీ స్టార్ట్ అయినప్పుడు చాలా ఒక పిక్చర్ అయితే పోతా ఉందన్నమాట. నేను స్టార్టింగ్ చూసి ఏంద్ర బాబు ఇది ఇలా పోతుంది, లైక్ నాని గారు జెర్సీ ఇలా తీసుకెళ్తాడా ఏమో అనుకున్నాను. సో మూవీ అంతా ఓవరాల్ గా చూసుకుంటే ఓకే, కొంచెం ఆ టైప్ ఆఫ్ అయితే ఉన్నాయి కానీ టోటల్ గా అదైతే కాదు. జస్ట్ ఆ ఎమోషన్స్ అయితే కొంచెం వాడుకున్నారు కానీ సో టోటల్ గా అయితే ఉండదు అనమాట. నాకు బైకర్ మూవీ చూసాక ఎలా అనిపించింది అంటే, పర్లేదు భయ్య మూవీ అంటే ఒక డీసెంట్ మూవీ అనమాట. కొన్ని సీన్స్ లో నీకు ఎమోషన్స్ వస్తాయి, కొన్ని సీన్స్ లో నీకు గూస్ బంప్స్ వస్తాయి అంతే కానీ ఎందుకు ఆ మూవీ అంత ఎంగేజింగ్ అయితే ఉండదు అనమాట. కానీ ఎందుకు అక్కడక్కడ చూస్తే మాత్రం ఒరే తోపుంది కదా బాబు ఈ సీన్ అనిపించింది నాకు. ఎక్కడ ఈ మూవీ కొంచెం డౌన్ అయిపోయిందన్న ఫీలింగ్ వచ్చిందంటే, ఆ మూవీలో కొన్ని చోట్ల బీజం సరిగ్గా పడదు భయ్య. మన జెర్సీ మూవీ తీసుకుంటే ఆ సీన్స్ అన్ని అంత బాగా వచ్చాయంటే మెయిన్ రీజన్ దానికి బీజం అనమాట. బీజం కానీ అంత బాగా లేకపోయింటే జెర్సీ అసలు అసలు దాన్ని చూడటానికి మనం ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళం కాదు. సో బైకర్ మూవీలో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కడో కొంచెం లోగా ఉందని నాకైతే అనిపించింది అనమాట. అండ్ సీన్స్ ఏంటంటే అంత ఎంగేజింగ్ గా లేవన్నమాట. లైక్ ఎలా అంటే, అది ఇప్పుడు ఒక సీన్ చూస్తున్నావు, ఆ సీన్ నువ్వు ప్యూర్ హార్టెడ్ గా ఫీల్ అయిపోతున్నావు. సో నెక్స్ట్ సీన్ నీకు హై అని కనపడాలన్నమాట. కానీ వాడు ఆ హై అని కనపడకుండా ఆ సీన్ అక్కడితో కట్ చేసి నెక్స్ట్ సీన్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. అలా నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోతాం అన్నప్పుడు ఏమైపోద్ది అంటే, ఏంద్ర బాబు మనం ఏదో జరుగుతామని హై ఎక్స్పీరియన్స్ చేసి పెట్టుకున్న ప్రతిసారి ఇక్కడ ఏం జరగకుండా నెక్స్ట్ సీన్ కి వెళ్ళిపోతుంది అంటే, మనం అనుకున్నట్టే జరుగుతుంది కానీ మనం అనుకున్నట్టు జరగట్లేదు. సో ఆ హై ఫీల్ గా లేకపోతున్నారు అన్న ఫీలింగ్ అయితే మీకు వస్తుంది అనమాట. మెయిన్ గా మీలో చెప్పుకోవాల్సిన ఎవరన్నా ఉన్నారంటే రాజశేఖర్ గారు, శర్మ గారు యాక్టింగ్ ఇద్దరు అయితే చంపేశారు అనమాట. రాజశేఖర్ గారికి ఇది ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ అయినా చెప్పొచ్చు. చాలా బాగా అనిపించింది రాజశేఖర్ గారు యాక్టింగ్ చూస్తుంటే. అంటే ఆయన చాలా నేచురల్ గా చేసేది అనమాట. ఏదో పొడి చేసుకొని చించి చేసుకొని అప్పట్లో గ్యాంగ్ మ్యాన్ లాగా రారా చూసుకుందాం చింపేసుకుందాం అన్న టైప్ లో లేకుండా ఒక సెటిల్డ్ రోల్ లో ఒక ఫాదరు, ఒక స్ట్రిక్ట్ ఉండే ఫాదరు ఎలా అయితే యాక్ట్ చేయాలో అంతే పర్ఫెక్ట్ అయితే యాక్ట్ చేశారనమాట. శర్మ గారికి ఇంకొంచెం క్యారెక్టర్ చేసి మంచిగా రాసుంటే బాగుండేమో అనిపించింది. అంటే అలాంటి క్యారెక్టర్ లో ఉన్న ఒక మనిషి ఇంకా కొంచెం కోపంగా ఎక్కువ పెట్టుంటే మంచి డైలాగ్స్ రాసుకొని అది ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయి ఉంటుందేమో అని చెప్పి చిన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అంటే చాలా సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. కానీ అగ్రెషన్ తో ఒకలాగా అయిపోవడం, ఫైట్ సీన్స్ అన్ని ఉన్నాయి కదా. సో అంత అగ్రెషన్ మధ్యలో డైలాగ్స్, ఆ మంచి అగ్రెషన్ ఉన్న ఫైట్ సీన్స్ అయ్యి పెట్టుంటే ఇంకా తోపు ఉండేది మూవీ. సో సమ్వేర్ వాటిని తీయడంలో ఎక్కడో ఫెయిల్ అయ్యి అనిపించింది నాకు. అది తప్ప ఇంకేమీ లేదు. కానీ ఒక మీరు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా బైకర్ మూవీకి వెళ్ళారంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. రాకాసన బైకర్ మూవీ అంటే 200% బైకర్ మూవీకి వెళ్ళండి, మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు, అదైతే పక్కా.